Hello, I am Dr. Manasa, fertility consultant. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే PGT టెస్ట్. ఈ టెస్ట్ అనేది మనం నార్మల్ గా IVF పద్ధతిలో అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ PGT టెస్ట్ ని మనం ఎర్లియర్ గా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ఆర్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అని కూడా అనేవాళ్ళం. ఇది యూజువల్ గా IVF పద్ధతిలో ఏంటంటే మనం ఎగ్ పికప్ అయిపోయిన తర్వాత ఎగ్స్ తీసుకొని తర్వాత హస్బెండ్ స్పర్మ్స్ తో కలిపి ఇక్సీ పద్ధతి ద్వారా ఎంబ్రియోస్ అనేది తయారు చేస్తాం. ఇలా తయారు చేసిన ఎంబ్రియోస్ ఏదో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ ప్లాన్ చేసి వైఫ్ యొక్క గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఇది నార్మల్గా జరిగే IVF ప్రొసీజర్. అయితే కొంతమంది ఇండివిజువల్స్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఈ ఎంబ్రియోస్లో ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, జెనెటిక్ డిసార్డర్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ PGT టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. అయితే చాలామంది పేషెంట్స్ మీకు నార్మల్గా మైక్రోస్కోప్లో చూస్తున్నారు కదా, ఎంబ్రియోస్ అన్ని నార్మల్గానే కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ ఈ టెస్ట్ ఎందుకు అడ్వైస్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. నార్మల్గా మనం ఎంబ్రియోస్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు వాటి యొక్క మార్ఫాలజికల్ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, ఎలా డివైడ్ అవుతున్నాయి, లేదా అబ్నార్మల్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా, వాటి యొక్క గ్రేడింగ్ అనేది దీన్ని బట్టి మనకి డివైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మనకి మార్ఫాలజికల్ ప్యాటర్న్ తప్పితే ఎంబ్రియోలో యొక్క క్రోమోజోమల్ ప్యాటర్న్ కానీ దాని యొక్క జెనెటిక్ స్టేటస్ కానీ మనకి మైక్రోస్కోప్లో చూసినంత మాత్రాన తెలియదు. సో అందుకనే PGT టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. అయితే ఈ PGT టెస్ట్ అనేది 3 రకాలుగా చేస్తాం. ఇందులో ఫస్ట్ వన్ అనేది PGT-A. ఏ అంటే ఎన్యూప్లాయిడీ. ఎన్యూప్లాయిడీ అంటే ఏంటి అంటే నార్మల్గా యూప్లాయిడ్ అంటే ఏంటి అంటే ఒక ఎంబ్రియోలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది నార్మల్. ఇలా నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అని అంటాము. ఒకవేళ 46 క్రోమోజోమ్స్ కంటే ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే అటువంటి ఎంబ్రియోస్ని ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అని అంటాం అనమాట. ఇలా ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అవి అబార్షన్స్ అవ్వటం, లేదా మిస్క్యారేజెస్ అవ్వటం, లేదా ఏదైనా జెనెటిక్ డిజార్డర్తో ఉన్న బేబీస్ పుట్టడం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అయితే సెకండ్ టెస్ట్ ఏంటి అంటే PGT-M. M అంటే ఏంటంటే మోనోజెనిక్ డిజార్డర్స్. మోనోజెనిక్ డిజార్డర్స్ అంటే సింగిల్ జీన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేయడానికి PGT-M అనేది డిటెక్ట్ చేస్తాం అనమాట, అడ్వైస్ చేస్తాం. కొంతమంది ఫ్యామిలీస్లో ఒక సింగిల్ జీన్ డిఫెక్ట్ ద్వారా కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ అనేవి అలా రన్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే గ్రాండ్ ఫాదర్ నుంచి అలా జనరేషన్స్ ఇలా ఒక సింగిల్ జెనెటిక్ డిజార్డర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇటువంటి డిఫెక్ట్స్ని తెలుసుకోవడానికి లైక్ సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ హంటింగ్టన్స్ డిసీజ్ కానీ ఇలాంటి డిసీజెస్ని డయాగ్నోస్ చేయడానికి మనం ఈ PGT-M టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే PGT-SR. అంటే స్ట్రక్చరల్ అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్. అంటే ఇందులో క్రోమోజోమ్స్ అన్ని నార్మల్ సైజ్లో ఉన్నాయా లేదా క్రోమోజోమ్స్ అన్ని ప్రాపర్గా అరేంజ్ అయి ఉన్నాయా లేదా బ్యాలెన్స్డ్ ట్రాన్స్లొకేషన్స్ కానీ ఇన్వర్షన్స్ కానీ లేదా డిలీషన్స్ కానీ అబ్నార్మల్ క్యారియోటైప్ ఏమైనా ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి మనం ఈ PGT-SR టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. అయితే ఈ PGT టెస్ట్ అనేది యూజువల్గా Day 5 ఎంబ్రియోస్లోనే చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఈ Day 5 ఎంబ్రియోస్ మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఎలా ఉంటాయంటే వీటి చుట్టూ ఒక అవుటర్ లేయర్ ఆఫ్ ట్రొఫెక్టోడర్మ్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ లోపల ఏంటంటే ఒక ఇన్నర్ సెల్ మాస్ అనేది ఉంటుంది. ఈ ట్రొఫెక్టోడర్మ్ సెల్స్ ఫ్యూచర్లో ప్లసెంటా కింద ఫామ్ అవుతుంది. ఆ ఇన్నర్ సెల్ మాస్ నుంచి బేబీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మనం PGT టెస్ట్ చేసేటప్పుడు ఈ అవుటర్ షెల్ని బ్రేక్ చేసి, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ లేజర్ షాట్స్ ద్వారా అవుటర్ షెల్ని బ్రేక్ చేసి ఆ కొన్ని ట్రొఫెక్టోడర్మ్ సెల్స్ని మనం జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. ఇలా జెనెటిక్ టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెక్నిక్ ద్వారా టోటల్గా 46 క్రోమోజోమ్స్ని అనలైజ్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత మనకి రిపోర్ట్ ఒక 2 to 3 వీక్స్లో వస్తుందన్నమాట. ఈ రిపోర్ట్లో మనకి ఒకవేళ ఎంబ్రియోస్ అబ్నార్మల్ ఉన్నాయి అని తెలిస్తే, అంటే ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి అని డయాగ్నోస్ అయినట్లయితే అటువంటి ఎంబ్రియోస్ మనం డిస్కార్డ్ చేస్తాం. లేదా ఎంబ్రియోస్ నార్మల్ ఉన్నాయి అని అనిపించినట్లయితే అటువంటి ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేసుకుంటాం అనమాట. అయితే PGT టెస్ట్ IVF చేయించుకుంటున్న అందరూ చేయించుకోవాలా అని అంటే అందరికీ అవసరం లేదండి. ఓన్లీ ఇండికేటెడ్ కేసెస్లోనే ఈ PGT టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. లైక్ ఏంటంటే ప్రీవియస్గా ఏమన్నా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి ఫ్యామిలీస్లో, లేదా ప్రీవియస్గా ఏమన్నా జెనెటిక్ డిజార్డర్ ఉన్న చైల్డ్ ఉంది, లైవ్ చైల్డ్ ఏమన్నా ఉంది, ప్రీవియస్గా ఏమన్నా IVF ఫెయిల్యూర్స్ అయినాయి, ఇలాంటి ఇండివిజువల్స్లో, లేదా అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉంది. ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి ఇండివిజువల్స్లో మనం PGT టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఈ PGT టెస్ట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్ట్ అండి. ఈ టెస్ట్ చేయాలి అని అంటే యూజువల్గా ఒక వెల్ ఎక్విప్డ్ ల్యాబ్తో పాటు ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ కూడా చాలా అవసరం. సో ఒకవేళ మీరు IVF చేయించుకుంటున్నట్లయితే మీకు PGT టెస్ట్ ఇండికేటెడా కాదా అనేది మీరు మీ ఫెర్టిలిటీ కన్సల్టెంట్తో డిస్కస్ చేసుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకున్నట్లయితే సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.